ఈసారి సంక్రాంతి సినిమా ప్రేక్షకులకు నిజంగా పెద్ద పండగే అవుతుందని ఆశించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల సినిమాలు 4 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయని ముందే చెప్పేశారు. గత సంక్రాంతికి కూడా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ డిక్టేటరు, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, సర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయ్యాయి. వీటిలో సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా మాత్రమే నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చాయి. నాన్నకు ప్రేమతో కలెక్షన్స్ బాగున్నా సినిమా బడ్జెట్ ఎక్కువ కాబట్టి పెద్దగా మిగిలింది ఏమీ లేదు. ఇక డిక్టేటర్ పర్వాలేదు. మొత్తానికి ఒకేసారి 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఎవరికీ పెద్దగా లాభం ఉండదని మొన్నటి సంక్రాంతి రుజువు చేసింది. ఈసారి సంక్రాంతికి అదే తప్పు చేయరని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి, నాగార్జున నమో వెంకటేశాయ, వెంకటేష్ గురు ఈ 4 ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ 4 డిఫరెంట్ కథలు కావడంతో ఎవరి ప్రేక్షకులు వాళ్ళకి ఉంటారు కాబట్టి ఒకేసారి రిలీజ్ చేసినా నష్టం ఉండదు అనుకున్నారు. చిరంజీవి 150, బాలకృష్ణ 100వ సినిమాలు కాబట్టి వీటికి ఉండే క్రేజ్ వాటికి ఉంటుంది. సెంటిమెంట్ కారణంగా ఈ 2 సంక్రాంతికి బరిలో దిగడం ఖాయంగా ఉంది. ఇక నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్ కాబట్టి అన్ని లెక్కలు చూసుకుని అయితే డిసెంబర్ 25 ప్రాంతంలోనో లేదా సంక్రాంతి తర్వాత నమో వెంకటేశ్వర రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది. పైగా చిరంజీవి, నాగార్జున వ్యాపార భాగస్వాములు కూడా కాబట్టి నాగార్జున తన సినిమా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు సేఫ్ బెట్ మాత్రమే చూసుకునే వెంకటేష్ ఈ పోటీకి సిద్ధం కాకపోవచ్చు. హిందీ, తమిళ్లో హిట్ సినిమాకి గురు రీమేక్ అయినప్పటికీ, సినిమా బాగా వచ్చినప్పటికీ పెద్ద సినిమాలు పోటీ లేకుండా రిలీజ్ చేసుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారట. 4 పెద్ద సినిమాలు ఒకేసారంటే థియేటర్ల సమస్య కూడా వస్తుంది కాబట్టి 4 హీరోల్లో నాగార్జున, వెంకటేష్లు సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని చిరు బాలయ్యకి దారి ఇస్తారని తెలుస్తోంది. టాలీవుడ్లో అర్థవంతమైన సినిమాలు తీసే దర్శకుడిగా క్రిష్కి పేరుంది. గమ్యం నుంచి కంచి వరకు తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్తో పాటు ఆడియన్స్ని ఆలోచింపజేసే సినిమాలు తీస్తుంటాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణ లాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్ మూవీపై ప్రస్తుతం వస్తున్న రూమర్ల గురించి స్పందించాడు. జార్జియా షెడ్యూల్ క్యాన్సిల్ కావడం, దానికి బదులు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తుండటంతో సినీ వర్గాల్లో చాలా వార్తలు వచ్చాయి. మూవీకి సంక్రాంతికి రిలీజ్ చేసే హడావిడిలో క్వాలిటీలో రాజీ పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని బాలయ్య అల్టిమేటం ఇచ్చారని ఆ వార్తల సారాంశం. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమాను క్రిష్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇక ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల వచ్చిన భారీ చిత్రాలకు తీసిపోని రేట్లకు ఈ చిత్రం బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న బిజినెస్ ఆధారంగా చూస్తే కనీసం 70 కోట్ల వరకు ఈ చిత్రం అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రేంజ్ బిజినెస్కి తగ్గ బిజినెస్ రాబట్టే సీన్ ఖైదీ నెంబర్ 150కి ఉందా? సంక్రాంతికి తెలుస్తుందా సంగతి.